దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వైకున లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక చక్కటి శ్రేష్టమైన అవకాశం మన అందరికీ అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరచి చూడండి, లేని పక్షాన చదివే మాట జాగ్రత్తగా విని గ్రహించాలని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 130వ సంకీర్తన 7వ చరణాన్ని చదువుతా ఉన్నాను. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలోంచి కట్టు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం ఎక్కువ లేచి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ పాద సముఖంలోనికి రావడానికి మీరు తెరచిన మార్గాన్ని బట్టి స్తోత్రాలు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు పాలుభాగస్తులవుతున్నారు, వీక్షిస్తున్నారు, బలపడుతున్నారు. మరింతగా దీవించి ఆశీర్వదించండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదువుకున్నటువంటి ఈ వచనంలో మరొక మాట, గత దినాన ఆ దేవుని వద్ద దొరుకుతుంది క్షమాపణ అని ధ్యానం చేశాం. దేవుని వద్ద దొరికేటువంటి మరొక శ్రేష్టమైనటువంటి ఈవి ఏంటంటే కృప. ఆయన దగ్గర క్షమాపణ మాత్రమే కాదు, కృప కూడా దొరుకుతుంది. కృప అంటే నిర్హేతుకమైన ప్రేమ. అంటే దేనికి మనము అర్హులము కాదో, దేనికి మనము యోగ్యులము కాదో వాటికి మనలను అర్హులుగా, యోగ్యులుగా చేయడం. దీనినే నిర్హేతుక ఛాయమైనటువంటి ప్రేమ అంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. కటాక్షము అని కూడా అంటారు. అంటే ఏ విధమైనటువంటి కారణం లేకుండా, ఎలాంటి కారణం లేకుండా ఒక వ్యక్తిని ఆప్యాయతతో ప్రేమించడం, అంతేకాకుండా ఆ ప్రతిఫలం అపేక్షించకుండా, లాభం అపేక్షించకుండా ప్రేమించడం. దీనిని గ్రీకులు ఏమనంటే ఖారీస్ అని అంటారు. అంటే దీనికి దాని అర్థం ఏంటంటే క్రిందకు అంగుట. మనము వినయ విధేయతలతో, చూడండి గతినాన్ని జ్ఞానం చేశాము, వినయ విధేయతతో వస్తే క్షమాపణ దొరుకుతుంది. అదేవిధంగా ఏమంటే అదే నమ్మకంతో, అదే వినయంతో కృప కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. శోచనీయమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది దేవుని యొక్క కృపను నిరర్థకం చేస్తూ ఉంటారు. ఆయన అనుదిన కృప చూపిస్తున్నప్పటికీ కూడా ఆ కృపను నిరర్థకం చేసి కృపకు అనుకూలమైనటువంటి జీవితం జీవించకుండా లోక సంబంధమైన ఆశలు కలిగి జీవించేటువంటి పరిస్థితులు చాలా మందిలో ఉంటాయి. దీనిని పౌలు భక్తులు ఖండిస్తూ ఏమంటాడంటే, నేను పొందుకున్నటువంటి కృప, దేవుడు నా పైన చూపినటువంటి ఆ అమితమైనటువంటి కృపను నేను అన్నాడు కూడా నిరర్థకం చేయనని చెప్పి పౌలు భక్తులు చాలా స్పష్టంగా చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పిన గట్టి హల్లెలూయా. పౌలు యొక్క అతిశయం అది ఏంటంటే, దేవుని కృప నా మీద మెండుగా ఉంది, నేను అతిశయిస్తున్నాను ఆ కృపను బట్టి, ఆ కృపను బట్టి నేను ఆనందిస్తున్నాను, ఆ కృపను బట్టి నేను సంతోషిస్తున్నాను చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నా ఎడలు చూపించిన కృపను ఏమాది నేను నిరర్థకం. కానీ చాలా మంది రోజుల్లో ఆ కృపను నిరర్థకం చేస్తూ ఉంటూ ఉన్నారు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. కృపకు ప్రాప్తి స్థానం ఏంటంటే దేవుడు ఆయన దగ్గర మనకు ఎంతైనా ఈ కృపను పొందవచ్చు. కృపగల దేవుడు ఆయన పేరు అని ఆయనకు ఒక పేరు ఉంది. ఆ కృప మనను బలవంతం చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ కృప మనల్ని బలవంతం చేస్తుంది కానీ బలహీనుని చేయదు. అందుకే తిమోతి పత్రికలు అంటాడు, క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడు కమ్మ అంటాడు. హల్లెలూయా. ఏమండి, నీ కృప నాకు చాలును అని చెప్పి పౌలు అన్నాడు. అంటే దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. చూడండి, చాలా మంది మనం అడుగుతాం కదా, షుగర్ ఉందా, బీపీ ఉందా, లేకపోతే ఆరోగ్యం బాగుందా, పరిస్థితి అంటే చాలా మందికి చెప్తే సమాధానం ఏంటంటే దేవుని కృప వల్ల మాకు ఎలాంటి సమస్యలు లేవండి, దేవుని కృప వల్ల ఎలాంటి అనారోగ్య పరిస్థితులు రాలేదండి, దేవుని కృప వల్ల అంతా సవ్యంగా జరుగుతుందండి. అంటే అందరి విషయంలో దేవుని కృప ఎలా ఉందంటే అపారమైనదిగా ఉంది. హల్లెలూయా. ఏ ఒక్క వ్యక్తిని విడిచిపెట్టే దేవుడు కదా. ఎంతమంది అయితే క్షమాపణ కొరకు ఆయన పాదాల దగ్గర వస్తున్నారో, ఎంతమందిని అయితే ఆయన క్షమించగలుగుతున్నాడో, ఆ క్షమాపణ పొందుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృప చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ విస్తరిస్తుందని నేను వాక్యం చెప్తాను. అలాగని పాపం ఎక్కువ చేయమని కాదు, కృప ద్వారా. అంటే ఏ భేదం లేదు, ఏ మనిషికైనా
ఏమండి, ఈ జాతి అని, ఆ కులమని, ఈ కులమని ఎలాంటి వ్యత్యాసం ఆయన దగ్గర లేదు. ప్రతి ఒక్కరికి కూడా అపారమైనటువంటి కృప ఆయన చూపిస్తున్నాడు. ఏమండి, కృపలో ఏమండి చాలా విలువైనటువంటి కృప. ఒకటి విలువైనది ఉంది, రెండు విలువలు ఎందుకు కూడా ఉంది. ఏమండి, అంటే దేవుడు మానవాళికి ప్రసాదించిన కృప విలువైనది. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి ఇచ్చి కృపను విలువైనదిగా చేశాడు ఆయన. ఇంకో మాట ఏంటంటే విలువ లేదంటే మనుషులు చూపించేటటువంటి కృప విలువైనది, అది ఎందుకు పనికిరాను. కానీ దేవుడు చూపించిన కృప, అందుకే అంటాడు కదా, ఇశ్రాయేలు వినుము. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నాడు, కుమారుడా కుమార్తె వినుము, యెహోవా మీద ఏం చేయాలి, ఆశ పెట్టుకో, ఆయన ఏదో కృప దొరుకుతుంది. గద్ది నాన్న దేవుని భయభక్తి నిలుపునట్లు నీ ఏదో క్షమాపణ దొరుకుతుందని కీర్తనకాడు చెప్పాడు. ఇది నాన్న యెహోవా మీద ఆశ పెట్టుకుంటే ఆయన కృప దొరుకుతుంది. కనుక ఈ కృతజ్ఞకాల సమయంలో ఆ కృప కొరకు చూడండి, ఆ కృప మనలను ఎంత బలవంతులు చేస్తుందంటే ఎక్కడొక్కడ బలహీనలు కాకుండా ఆయన కొరకు నిలబెట్టుకుని, ఆయన కొరకు ప్రత్యేకమైన స్థానంలో ఒక ప్రత్యేకమైన జనాంగంగా నడిపిస్తూ కృప ద్వారా విస్తరింపజేయటువంటి ప్రయత్నాన్ని, కనుక ఆ కృపను మనం పొందుకుందాం. కృప ద్వారానే విశ్వాసయాత్రను ప్రారంభించుకొని కృప ద్వారానే విశ్వాసయాత్రను ముగించడానికి ఇష్టపడదాం. ప్రభు దగ్గర ఉండడానికి ప్రయాసపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సహాయమును కృపను మెండుగా ప్రసాదించును గాక. తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. నిశ్చితమైన కృపా ప్రేమల కొరకే వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరొక నూతన దినములో నాయన ఏదో దొరికేటువంటి మరొక ఒక శ్రేష్టమైనటువంటిది కృప. ఆ కృప ద్వారా ఈరోజు మేమందరం నడుస్తున్నాం, నడిపించబడుతున్నాం, బలవంతులు అవుతున్నాం. ఏ మాత్రం కూడా మమ్మల్ని బలహీనలు కాకుండా అనుదినము బలపరుస్తూ నడిపిస్తున్నాం. ఆ కృప ద్వారా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, నిశ్చితమైతే ఇంకా మేము నిన్ను బట్టి అతిశయిస్తూ ఆనందిస్తూ ముందుకు కృప దయచేయమని ఘనత మీరు మాత్రం పొందండి. యేసు నామమున నడుతున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.